శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని జీవుడు యమపురిలో ప్రవేశించుట, శుభాశుభ కర్మ ఫలభోగానికి సంబంధించి అన్యదేహ ప్రాప్తి ఏ విధంగా సంభవిస్తుందనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇదివరకే చెప్పబడిన 16 పురాలను దాటి యమునికి దగ్గరగా ఉన్న బహుభీతికర నామకపురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్న శరీరం చిటికెన వేలంతా అయిపోగా జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ శమీపత్రాలపై కూర్చుంటూ యముని వద్దకు, ఆ తరువాత ఆయనతో కలిసి చిత్రగుప్తపురి చేరుకుంటాడు. ఈ పురి 20 యోజనాలలో పరుచుకొని ఉంటుంది. ఇక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు. అన్ని రకాల ప్రాణుల పాపపుణ్యాలను పూర్తి గ్రహించి ఉంటారు. ఇదివరకు నేను చెప్పినట్టుగానే యమధర్మరాజు పాపులకు ఒకలాగా కనిపిస్తే పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు. పుణ్యాత్ములు ఆయన మండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళతారు. దానం వల్ల ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖవాహమవుతుంది. ఈ మార్గంలో పాపులు పడే కష్టాలను ఇదివరకే చెప్పడం జరిగింది. పాపులే కాకుండా సరిగ్గా అపరకర్మలు జరగనివారు కూడా పాపులే కాబట్టి అన్ని కష్టాలు పడతారు. కాబట్టి దానం చేయాలి. అలా చెయ్యని వానిని ఆ యమదూతలు పశువు మెడలో తాడు కట్టి లాగినట్లు ఈ నిర్ధానులను లాగుతారు. ధర్మాన్ని పాలించిన వారు అమరత్వం చెందుతారు. ఇలా ఈ పద్యాన్ని తెలుసుకుందాం. యథా యథా కృతం కర్మకాంతం యోనిం వ్రజేన్నరః తత్తథైవ చ భుంజానో విచరేత్ సర్వలోకగః అశాశ్వతం పరిజ్ఞాయ సర్వలోకోత్తరం సుఖం యథా భవతి మానుష్యం తదా ధర్మం సమాచరేత్ కృమయో భస్మవిష్టావా దేహానాం ప్రకృతి సదా అంధకూపే మహారౌద్రే దీపహస్తః పతేత్తు వై మహాపుణ్యప్రభావేన మానుష్యం జన్మ లభ్యతే యస్తత్ప్రాప్య చరేద్ధర్మం సగచ్చేత్ పరమాంగతిం అపి జానాన్ వృధా ధర్మం దుఃఖమాయాతి యాతి చ జాతీశతేన లభతే కిల మానుషత్వం తత్రాభి దుర్లభతరం ఖగ భూద్విజత్వం యస్తత్ర పాలయతి లాలయతి వ్రతాని తస్యామృతం భవతి హస్తగతం ప్రసాదాత్. ఈ శ్లోకము ఏం చెప్తుందంటే, ఎవరెవరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తారో ఆ విధంగా అనుభవించాల్సినటువంటి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా వివిధ నరకాలకు సంబంధించి అంతకూపము కావచ్చు, మహారౌద్రము కావచ్చు, పుణ్యులు ఏ విధంగా యముని వద్ద నుంచి స్వర్గానికి ఏ విధంగా వెళ్తారు, యముడే సాక్షాత్తు గౌరవంగా లేచి నిలబడతాడు అనేటువంటి అర్థాన్ని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇక ప్రేత బాధల స్వరూపం, వాటి నుండి విముక్తి గురించి తెలుసుకుందాం. విష్ణు భగవానుడు అంటున్నాడు, ఓ గరుత్మంత, ఇక ప్రేతాల గూర్చి అడిగావు కదా, విను. కపటము, మోసము వీటికి మూలం. ఇతరుల ధనాన్ని, స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచర యోనుల్లో పుడతారు. పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు, దౌర్జన్యాలు చేసి కూడబెట్టి చచ్చినవారు శరీర రహితులయ్యి ఆకలి దప్పులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతూ ఉంటారు. వీరు దొంగల వలె పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్నపహరిస్తుంటారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా, రోగాలుగా, పీడలుగా మారి సొంత ఇంటిలోనే చేరి తమవారినే పట్టి పీడిస్తుంటారు. తలనొప్పులు, విసూచులు ఇలాంటి అనేక రోగాలు కారణం లేకుండానే నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతాల చలవే.
బతికున్నంతకాలం తామెంతగానో ప్రేమించిన వారినే చచ్చి ప్రేతాలైన వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలో ఉన్న ఇతరులను కూడా వారు అధర్మం చేస్తేనే బాధించగలరు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ప్రేత బంధువులైనా ఇతరులైనా శ్రీ రుద్ర భగవానుని మంత్రాన్ని జపిస్తూ ధర్మానురక్తులై దేవతలను అతిథులను పూజిస్తూ సత్య ప్రియ వచనాలనే పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతము వారి ఇంటి ఛాయలకైనా వెళ్ళలేదు. ప్రేతాలు నాస్తికులను ఇతరత్ర పాపులనే ముట్టుకోగలవు. ఓ గరుడ, కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు ప్రేతయోనిలో పడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలలో ఒకడు సుఖపడవచ్చు, మరొకడు పాప కర్మలను చేయడానికి ఇష్టపడవచ్చు, వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు, ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడుగా ఉండవచ్చు. వీరిలోనే సంతానవంతుడొకడైతే ఉన్న ఒక్క కొడుకు వేరొకనికి దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుళ్ళే కలగవచ్చు. కాబట్టి ఎవరి కర్మఫలం వానిదే, దానికి పుట్టుకతో సంబంధం లేదు. అలాగే ప్రేతాలు పట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది, కానీ వంశ ప్రతిష్ఠ కాదు. ప్రేత దోషం కూడా అందరికీ ఒకేలాగే ఉండదు. ప్రేతగ్రస్తులలో ఒకడికి అనుకోకుండా అందరూ బంధువులతోనూ విరోధం వస్తుంది. మరొకడు సంతాన విహీనునిగా మిగిలిపోవచ్చు. కొందరికి ఆ సంతానం మిగలదు. కొందరు పశుహీనులు, బంధుహీనులు, ధనహీనులు అయిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వల్ల ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంది. మాతా పితరులను ఎవడైనా హత్య చేశాడంటే వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేతభావమే. నిత్య కర్మలపై ఆసక్తి పోయి జపహోమాలను మానివేయాలనే బుద్ధి పుట్టడం ప్రేత ప్రేరణమే. అలాంటి వానిలో పరదానాపహరణ లోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయం ఉంటుంది. పాపపుట ఆలోచనలున్న వారినే ప్రేతం ఆవహించి బాధించగలదు.